ఇవాళ మనం సాయి అనే ఒక చిన్న బాబు కథ విందాం. అనగనగా ఒక ఊర్లో సాయి అనే ఒక 6 సంవత్సరాల బాబు ఉండేవాడు. సాయికి వాళ్ళ అమ్మగారు రోజు 3 లేదా 4 జీడిపప్పులు ఇచ్చేవారు తినడానికి. సాయికి జీడిపప్పులు అంటే చాలా ఇష్టం. తను తినే ఆ 3, 4 జీడిపప్పులతో తనకి తనివి తీరేది కాదు, ఇంకా తినాలనిపించేది. అయితే సాయి ఒకరోజు అడిగాడు వాళ్ళ అమ్మగారిని, అమ్మ, నాకు నువ్వు ఇచ్చిన ఈ 3, 4 జీడిపప్పులు సరిపోవట్లేదు, నాకు ఆ డబ్బా ఇచ్చేయచ్చు కదమ్మా, ఆ డబ్బా నిండా జీడిపప్పులు తినేసి నేను హ్యాపీగా ఉంటాను అని. అయితే సాయి వాళ్ళ అమ్మగారు అన్నారు, వద్దు నాన్న, ఒకేసారి అన్ని జీడిపప్పులు తింటే కడుపు నొప్పి వస్తుంది, నువ్వు చాలా బాధపడతావు అని చెప్పారనమాట. అప్పటికి వాళ్ళ అమ్మతోని వాదించడం ఇష్టం లేక సాయి ఊరుకున్నాడు, కానీ మనసులో మాత్రం ఉంది, ఎప్పుడైనా నాకు డబ్బా దొరికితే బాగుండు, కడుపు నిండా జీడిపప్పులు తినేస్తాను అనుకున్నాడు. సాయి వాళ్ళ అమ్మగారు ఒక పెద్ద జార్లో జీడిపప్పులు నింపి ఫ్రిడ్జ్ మీద పెడతారనమాట. రోజు సాయి కోసం అది దించి తనకిచ్చి మళ్ళీ తిరిగి పెట్టేస్తారనమాట. ఒకరోజు ఏమైంది, సాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నగారు తాలూకా దూరపు చుట్టాలు వచ్చారు. అయితే వాళ్ళ అమ్మగారు ఆ చుట్టాలతో మాట్లాడుతూ ఉండడంలోని నిమగ్నమయ్యి ఆవిడ జారు కింద పెట్టారు, ఆ జీడిపప్పులు నిండున్న జార్ని కింద పెట్టారన్న విషయం మర్చిపోయారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట. సాయి ఇది చూశాడు, అబ్బా భలేగా దొరికింది నాకు డబ్బా, నేను ఇంక నా కడుపు నిండా జీడిపప్పులు తినేస్తాను అనుకున్నాడు. అయితే ఆ డబ్బా ఓపెన్ చేసి చక్కగా కడుపు నిండా జీడిపప్పులు మొత్తం తినేశాడు. అయితే తినేసిన ఒక కొంతసేపటికే సాయికి బోల్డ్ అంత కడుపు నొప్పి వచ్చింది, చాలా నొప్పి వచ్చింది. అలాగే కూర్చుండిపోయి ఏడవడం మొదలుపెట్టాడు గట్టిగా. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు వాడి ఏడుపు విని పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఆవిడకి అక్కడ పక్కన ఖాళీగా ఉన్న జారు, కూర్చొని ఏడుస్తున్న సాయిని చూడగానే ఆవిడకి విషయం అర్థమైంది. అయ్యో సాయి, ఎంత పని చేసావమ్మా, నీకు చెప్పాను కదా అలాగ ఒకేసారి అన్ని జీడిపప్పులు తింటే కడుపు నొప్పి వస్తుందని, ఎంత పని చేసావు నాన్న అంటే సాయి ఏడుస్తూ ఉన్నాడు. వాడికి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఆ నొప్పికి. అప్పుడు వెంటనే సాయిని తీసుకొని వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ మంది ఇచ్చాక సాయికి నొప్పి ఇంకా పోయింది, ఇంకా సెట్ అయ్యాడు. అప్పుడు సాయి అన్నాడు, అమ్మ సారీ అమ్మ, చాలా తప్పు చేశాను, నువ్వెన్నిసార్లు చెప్పావు అయినా వినిపించుకోలేదు, ఇవాళ మాత్రం నాకు బాగా బుద్ధొచ్చింది, నాకు బోల్డ్ కడుపు నొప్పి వచ్చింది, అప్పుడు అర్థమైంది అమ్మ చెప్పిన మాట ఎప్పుడు వినాలి అని. వాళ్ళ అమ్మగారు, పోన్లే నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, ఇంకెప్పుడైనా ఏం తినాలనిపించినా ముందు నన్ను వచ్చి అడుగు, నీ అంతలు నువ్వు తీసుకోకు అని. సాయి కూడా ఇంకా తను చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మగారు ఇచ్చిన జీడి పలుకులే తిని బుద్ధిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు ఆఖరికి ఇప్పుడు జారు ఫ్రిడ్జ్ మీద పెట్టడం కూడా మానేశారు, కిందనే ఉంచుతున్నారు. అయినా సాయి ముట్టట్లేదు. సాయి ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయి వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలు శుభ్రంగా వింటున్నాడు. సో మీరు కూడా అలాగే వినాలి, సరేనా? మీ అమ్మగారు ఎప్పుడు ఏం చెప్పినా అది మీ మంచి గురించే చెప్తున్నారన్న విషయం తెలుసుకోవాలి, ఓకేనా? రైట్, బాయ్ ఫ్రెండ్స్.